చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్ కి రావడం జరిగింది. ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా లోపల అరేంజ్మెంట్స్ అవన్నీ అధికారులు కూడా అరేంజ్ చేస్తున్నారు. అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్ లో దాదాపు 100 ఓట్స్ వరకు పోల్ అయినాయి. 45 మినిట్స్ టైంలో దాదాపు 70 నుండి 100 ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో పోల్ అయినాయి. అండ్ జనాలు ఈ ఎలక్షన్లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం కూడా ఎర్లీ మార్నింగ్ 7 o'clock అందరూ కూడా రావడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఎలక్షన్లో పెరిగా ఉంది. ఏర్పాటు ఎలా ఉన్నాయి? ఏర్పాటు ఎలా చేస్తారు అధికారులు? చాలా చక్కటి అరేంజ్మెంట్స్ ఉంది. చాలా లోకల్ డౌన్ చేయడం కెమెరా వస్తలేదు కాదు. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే 70 ఓట్స్ 60 ఓట్స్ వితిన్ 40 minutes. అన్న కెమెరా చూసి చెప్పండి. నవీన్ యాదవ్ గారు గతంలో ఎప్పుడు 50% ఓటింగ్ దాటలేదు సార్, ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి 63%, 62-63% అవకాశాలు ఉన్నాయి. నా ఓటు మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో ఫస్ట్ టైం కానీ ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ యువర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, నాట్ ఫర్ సింపతి, నాట్ ఫర్ సెంటిమెంట్. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని కొన్ని ఏరియాస్ లో కూడా ఈవీఎం మెషిన్స్ ప్రాబ్లమాటిక్ గా ఉన్నాయి. దట్ ఈస్ ఆల్ కామన్. అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు. స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని చేస్తారు.